రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు మార్కెట్ వాల్యూ ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని ఆర్డీఓ నాగసంతోషిని అనూష తెలిపారు. మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో సంబంధిత రైతులతో సమావేశం నిర్వహించి పట్టా డాక్యుమెంట్లను పరిశీలించారు. మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో ఆర్డీఓ నాగసంతోషి రైతులతో సమావేశం నిర్వహించారు. మనుబోలు నుంచి చెర్లోపల్లికి వెళ్లు మార్గంలో త్వరలోనే రైల్వే ఫ్లైఓవర్ వంతెన వస్తున్నందున ఫ్లైఓవర్ నిర్మాణం కోసం 4 ఎకరాల భూమిని సేకరిస్తున్నామన్నారు. రైతులకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఫ్లైఓవర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు వాల్యూ ప్రకారం నష్టపరిహారం అందించడం జరుగుతుందన్నారు. వీరిలో నిజమైన లబ్ధిదారులు ఎవరో గుర్తించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. మనుబోలు మండలంలో తహసీల్దార్ ఆఫీస్ లోనే అవార్డ్ ఎంక్వైరీకి వచ్చాం. ఈ అవార్డ్ ఎంక్వైరీ అనేది ఎల్సీ గేట్ 102 అనేది మనుబోలులో గూడూరు నుంచి మనకి మనుబోలు వెళ్ళే ఈ రైల్వే రూట్ ఇక్కడ ఎల్సీ గేట్ రిమూవ్ చేసి మనం ఆర్ఓబి కడుతున్నాం అన్నమాట, రైలు ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నాం. సో దీనికి సంబంధించి నేను డిసెంబర్ ఎండింగ్న ఒక ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది రైల్వే ఆఫీషియల్స్తో. అసలు ఎందుకు ఎల్సీ గేట్ రిమూవ్ చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా అని చెప్పి దాని జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కలెక్టర్ గారికి సమర్పించిన తర్వాత ఆయన ఈ ప్రాజెక్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా తీసుకొని రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబి కట్టడానికి అనేది ప్రతిపాదించారు. అలానే రైల్వే సిబ్బందితో పాటు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రతిపాదనని ముందు తీసుకెళ్లి అవార్డ్ ఎంక్వైరీ ఈ రోజు నోటిఫికేషన్ అనేది 3 జనవరిన వచ్చింది. సో ఆ సర్వే జరిగింది టీం ద్వారా, రైల్వే అండ్ మన రెవెన్యూ సిబ్బంది ద్వారా. ఈ రోజు మన అవార్డ్ ఎంక్వైరీలో అంటే అసలు పట్టాదారులు ఎవరు ఉన్నారు, డీకేటీ పట్టా లేకపోతే గవర్నమెంట్ భూమా, ఎవరెవరిది ఎంతెంత పోయింది, వాళ్ళందరికీ కూడా నేను సమావేశంలాగా నిర్వహించి వాళ్ళకి స్వయంగా ఎంత రేటు మీకు వాళ్ళ కంపెన్సేషన్ వస్తుందని, ఎక్కడ ఏముందని, ఏదన్నా వాళ్ళకి అబ్జెక్షన్స్ అంటే ఇప్పుడు ఇంట్లోనే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉండొచ్చు, లేకపోతే ఆ పట్టాదారు పేరు మేమేమైనా తప్పుగా నమోదు చేసి ఉండొచ్చు. సో అలాంటి ఏమైనా ఉంటే రెక్టిఫికేషన్. కానీ ఈ అవార్డ్ ఎంక్వైరీ అనేది రేపు పొద్దున మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ అవార్డ్ ఎంక్వైరీ. ఇందులోనే మనకి అబ్జెక్షన్స్ ఎవరైనా ఏదన్నా సరే అంతా కొంచెం క్లారిటీ సబ్జెక్ట్ అనేది మనకి ఈ అవార్డ్ ఎంక్వైరీ ద్వారా వస్తుంది. సో అందులో భాగంగానే ఈరోజు తహసీల్దార్ ఆఫీస్లోనే మనుబోలు దాన్ని రావడం జరిగింది. దీని తర్వాత ఏదైనా అబ్జెక్షన్స్ ఇంకా ఎక్కువ రీతిలో జరుగుతాయి అంటే 1-2 అబ్జెక్షన్స్ అంటే ఓకే మనం సార్ట్ అవుట్ చేయవచ్చు రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం. దానికంటే ఎక్కువ అయితే నేనే స్వయంగా మన టీంని తీసుకెళ్ళి డైరెక్ట్ ఎక్కడైతే ఎల్సీ గేట్ ఉందో ఆ ఏరియా అంతా కూడా ఇప్పుడే మా సర్వే టీం ద్వారా నేను కొలతలు వేయించి వాళ్ళు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్, ఆర్ఐ అరుణ్ కుమార్, విఆర్ఓలు శ్రీనివాసులు, నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.